దేవుడా, సజీవుడానైనా నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ యొక్క మహాకృపను బట్టి, నీ యొక్క ప్రేమను బట్టినైనా మా జీవితంలో మరొక పరిశుద్ధ దినాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఈ దినాన్న మేమందరం ఈ విధంగా కూడుకొని నిన్ను ఆరాధించే కృపను, నేను మహిమపరిచే కృపను మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రములు. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభా, మీ యొక్క తలంపులు, మీ యొక్క మాటలు దేవా తండ్రి మాతో మాట్లాడండి నాయన. నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడండి, మా హృదయాలను సిద్ధపరచండి ప్రభా. మా హృదయాలు ప్రభా ఒకవేళ కాఠిన్యంతో ఉంటే, రాళ్ళ వంటి హృదయం ఉంటే మార్చండి, మంచి నీళ్ళగా మార్చండి. నీ వాక్యము ప్రభా ఫలభరితంగా ఉండులాగా కార్యం చేయండి ప్రభానికి స్తోత్రములనైనా. మంచి నీళ్ళగా మార్చండి ప్రభా. వినగల చెవులను గ్రహించే మనసును దయచేయండి. ఈ వాక్యం ద్వారా మీరే మహిమ పొందమని ఈ యొక్క ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. సరే, మంచిది. మరి సమయంలో మనం అందరం కలిసి యోహాను సువార్త 11వ అధ్యాయం మనము తీద్దాము. యోహాను సువార్త 11వ అధ్యాయము. మరి 11వ అధ్యాయం చాలా వచనాలు ఉన్నాయి. మనం అన్ని వచనాలు అన్నీ చదువుకుందాము. మనం ఒక్క వచనం మనం చదువుకుందాము. అది ఏంటంటే 25వ వచనం. ఎవరైనా చదవండి గట్టిగా. 25వ వచనం ఫస్ట్ అయితే. ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు నేనే అన్న పిలుపులు మాటలు చెప్తున్నప్పుడు ఇందులో ఇంకో నేనే అన్న మాట చెప్తా ఉన్నాడు. ఏంటది? పునరుత్థానమును జీవమును నేనే అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సో మనం నేనే అన్న మాటలు ఏమేమి చూసుకున్నాం ఇంతవరకు? గడిచిన నేనే లేదు, మనం ఇంతవరకు మనం నేనే గొర్రెలకు మంచి కాపరిని, ఇంకా నేనే ద్వారమును, ఇంకా నేనే వెలుగును, నేనే జీవాహారమును కదా. ఈ 4 మనం చూసుకున్నాం. నేనే జీవాహారమును, నేనే వెలుగును, ఇంకా నేనే గొర్రెలకు మంచి కాపరిని, నేనే ద్వారమును. ఇవి అన్నీ మనం చూసుకున్నాం. సో ఈరోజు మనం ఏం చూసుకుంటున్నామంటే, నేనే అన్న సిరీస్లో మనము నేనే పునరుత్థానమును జీవమును నేనే కదా. ఇంగ్లీష్లో ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్ అని ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఆ విధంగా ఉంటుంది. తెలుగులో పునరుత్థానమును జీవమును నేనే అని ఉంది. సో ఇక్కడ ఒక మాట, వాక్యంలోకి వెళ్ళకంటే ముందు ఒక ప్రశ్న. ఒక సినారియో మనము ఊహించుకుంటే, ఒక సిచ్యువేషన్ని మనం ఊహించుకుంటే, మన ప్రియులు ఎవరైనా, మనకు తెలిసిన వారు ఎవరైనా చనిపోతే, చెప్తున్న ఉదాహరణకు మనం చావులకు వెళ్ళాం కదా, వెళ్తే మన గోల్ ఏమై ఉంటుంది? ఒక వ్యక్తి చనిపోతే మన గోల్ ఏమై ఉంటుంది? ఎందుకు వెళ్తాం మనం? చివరిసారి చూడడానికి వెళ్తాము. అదేవిధంగా చనిపోయిన ఆ కుటుంబాలు ఎవరైనా ఉంటే వారిని ఓదార్చడానికి, ఆదరించడానికి మనము వెళ్తాం కదా. వారి ఆదరణ కొరకు, వారి ఓదార్పు కొరకు మనము వెళ్తాం. ఈ 2 మెయిన్ గోల్స్ ఉంటాయి కదా. చివరిగా చూడడానికి, అదేవిధంగా వారికి ఓదార్పు. సో ప్రశ్న ఏంటంటే, ఏ మాట చెప్తే, ఏ విధంగా మనము మన ప్రియులను ఓదార్చగలం? ఏ మాట ద్వారా మనం ఓదార్చగలం? ఏ మాట చెప్పి వారికి ఆదరణ కలిగించగలం? బహుశా ఈ మాట చెప్తే వారికి ఆదరణ కలుగుతుందా? ఏం కాదులే, మేమున్నాం కదా అన్న మాట చెప్తే వారికి ఆదరణ, ఓదార్పు కలుగుతుందా? లేకపోతే ఏం కాదులే, అన్నీ మంచిగా అవుతాయి, అన్ని పరిస్థితులు మంచిగా అవుతాయి అన్న మాట చెప్తే వారికి ఓదార్పు, ఆదరణ, ధైర్యం కలుగుతుందా? ఏ మాట చెప్తే వారికి ఓదార్పు, ఆదరణ కలుగుతుంది? మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్తున్నాడు. చనిపోయిన ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి, లాజరు చనిపోతే ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మేరీతోనా, మార్తతో చెప్తున్నాడు ఈ మాట. పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. సో అన్నిటికంటే గొప్ప ఆదరణకరమైన మాట ఏమన్నా ఉందంటే అది ఇదే. హల్లెలూయా.
ఆయనే పునరుత్థానము జీవము. హల్లెలూయా. ఒకవేళ మన ప్రియులు ఎవరైనా తెలిసిన వారు విశ్వాసులు చనిపోతే వారికి ఒక ఆదరణకరమైన మాట మనం ఏం అందించగలమంటే, మన యేసు క్రీస్తే పునరుత్థానము జీవం కదా. చనిపోయిన ఈ వ్యక్తిని మనము ఒకవేళ విశ్వాసమందు చనిపోతే, రక్షణ ఉండి చనిపోతే, ఆ వ్యక్తిని మనం ఏం చేస్తాం? మనము పరలోకమందు చూస్తాం కదా. అంటే ఎంత మార్పు ఉంది చూడు. లోకానుసారమైన ఆలోచనకు మన క్రైస్తవులకున్న, దేవుని బిడ్డలకున్న ఆలోచన ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది చూడు. మరణం అనేది ఒక అంతము కాదు. మరణించిన వాడు మరలా ఇంకో విధంగా జన్మిస్తాడు అన్నది ఇంకొక టీచింగ్. అని మనము జ్ఞాపకం చేసుకుంటుంది ఏంటంటే, చనిపోయిన వాళ్ళని మనం మరలా పరలోకమందు చూస్తాం. ఎవరైతే క్రీస్తునందు నిద్రిస్తారో, క్రీస్తునందు మరణిస్తారో, వారు మరణించినను ఆయన ఏం చేస్తాడు? వారిని తిరిగి లేపుతాడు. ఒక దినాన్న వచ్చి వారిని లేపుతాడు. మనం ఒకరోజు చూస్తాం ఇది ఎండ్ కాదు అన్న ఆదరణ, అన్న ధైర్యము వారికి ఉంటుంది. బహుశా అయినప్పటికీ ఏడుస్తే వారు ఎందుకు ఏడుస్తున్నారంటే, తాత్కాలికంగా మా దగ్గర మాత్రం ఇక్కడ ఉండలేడు, సమయం గడపట్లేదు, సమయం ఇక్కడ మాతో కేటాయించలేకపోయాడు, మేము మిస్ అవుతున్నామన్న బాధతో వారు దుఃఖిస్తారు. కానీ లోపల ఉన్న ఆనందము, ధైర్యము, ఒక ఆదరణ ఏంటంటే, మా దగ్గర లేడు కానీ ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు, యేసు క్రీస్తు దగ్గర ఉంటాడన్న ఒక నిరీక్షణ, ఒక ధైర్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఇంత గొప్ప ఆదరణ మనకి ఇక్కడ దొరకదు. హల్లెలూయా. సో ఇక్కడ ఈ యొక్క సీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం నుంచి ఈ వచనాలు మనం చదువుకుంటే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇది ఎక్కడ చేస్తున్నాడు ఈ అద్భుతం? మనం మొత్తం చదువుకుంటే, మొత్తం అధ్యాయం అంతా మనం చదువుదాము. ఏముంటుందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దగ్గర ఉంటాడు, యూదయలో ఉండడు, వేరే స్థలంలో ఉంటాడు. అక్కడ ఉన్నప్పుడు ఎందుకు ఉంటాడు అంటే, 10వ అధ్యాయంలో ఏముందంటే, యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, నేను నా తండ్రి ఏమని అంటాడు? ఒక మాట, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అనగానే యూదా వాళ్ళందరూ ఏం చేశారంట? రాళ్ళతోని కొట్టి చంపాలనుకున్నారంట. కొట్టి చంపాలనుకున్నప్పుడు ఏం చేశాడంటే యేసయ్య అక్కడ చూడండి, చదవండి ఆ మాట, 40వ వచనం, 10వ అధ్యాయము 40వ వచనం. మొదట బాప్తిసం ఇచ్చిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండేది. అనేకులు ఆయన యుద్ధకు వచ్చి, యోహాను ఏ సూచక్రియలు చేయలేదు కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులు అన్నీ సత్యమైనవని అక్కడ అనేకులు ఆయన యుద్ధ విశ్వాసం. 39వ వచనం. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకుని పోయి. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయాను. యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని తప్పించుకొని వెళ్ళిపోయాడంట. వారు రాళ్ళతోటి కొట్టి చంపుదామంటే, పట్టుకుందామనుకుంటే ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తప్పించుకున్నారు. ఎక్కడ? ఇది జ్ఞాపకం చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ చాలా మంచిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యూదయ, ఈ యెరూషలేము మందిరం చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోయి ఎక్కడున్నాడంట? యోర్దాను, అంతే కదా. యోర్దాను దగ్గర ఉన్నాడు. ఇక్కడికి చాలా దూరం. ఎందుకంటే అక్కడ ఉంటే యూదా వాళ్ళందరూ ఏం చేస్తారు? యేసుక్రీస్తు ప్రభువారిని అటాక్ చేస్తారు. ఒక థ్రెట్ ఉంది అని చెప్పేసి ఏం చేశాడు యేసయ్య? అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు యేసయ్య? మరణానికి భయపడి కాదు, ఆయన సమయం ఇంకా రాలేదని. ఏ విధంగా మరణించాలో ఒకరు యేసుక్రీస్తు ప్రభుల వారికి డిసైడ్ చేసే పని లేదు. యేసుక్రీస్తే డిసైడ్ చేసుకున్నాడు ఏ విధంగా చనిపోవాలో. ఆయన సమయంలో, ఆయన అనుకుంటున్న విధానంలో చనిపోవాలనే వచ్చాడు. మరణానికి యేసుక్రీస్తు భయపడలేదు. మరణించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. సో ఇక్కడ అర్థం చేసుకోండి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు అక్కడ నుండి యూదా ప్రాంతం నుండి ఏం చేశాడు? విడిచిపెట్టేసి యోర్దాను దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళు పట్టుకొని చంపుదామని అనుకున్నారు కాబట్టి. అది బ్యాక్గ్రౌండ్. ఓకే. అయిన తర్వాత 11వ అధ్యాయం ఏ విధంగా ఆరంభించబడుతుందంటే, మనం చదువుకుంటే, మరియా ఆమె సహోదరుడైన, చదవండి ఒకసారి 11.
తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెలు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానం పంపిణీ. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. సో ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాము 11వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక వార్త వింటాడు. ఎవరి దగ్గర నుండి? మేరీ ఇంకా మార్తల దగ్గర నుండి ఒక వార్త వచ్చింది కదా, వర్తమానం వచ్చినట్టు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వర్తమానం వచ్చిందంటే వారే వచ్చి స్వయంగా చెప్పలేదు కానీ ఎవరో పంపించారు. ఎందుకంటే వారు ఈ రోగితో ఉన్న వారిని చూసుకుంటున్నారు. ఎవరు ఏం వర్తమానం వచ్చింది? లాజర్. ఎవరంట ఈ లాజర్? ఒక మాట చక్కగా ఇక్కడ చెప్తా ఉన్నాడు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు. అర్థమవుతుందా? నీవు ప్రేమిస్తున్న లాజర్ అని ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరిని ప్రేమిస్తున్నాడు? లాజర్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి ఈ యొక్క వర్తమానంలో ఉంది. ఆయన ఏమై ఉన్నాడు? ఇప్పుడు రోగి అయి ఉన్నాడు, ఒక వ్యాధితో ఉన్నాడు, ఒక రోగంతో ఉన్నాడని ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పటికీ ఇక్కడ లాజరు మరణించలేదు. ఓకేనా? మరణించలేదు. కానీ దాని తర్వాత మనం చదువుకుంటే, తదుపరి వచనాలలో మనం చదువుకుంటే, యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చి ఉన్నది. ఇది కూడా మనం ఇదివరకు మనం చదువుకుంటున్నాము. ఇదివరకు మనం ధ్యానిస్తున్నప్పుడు ఏమన్నా అక్కడ ఒక వాక్యము, ఈ గుడ్డివానికి ఏ విధంగా ఈ గుడ్డితనం వచ్చింది, ఏమని చెప్పారు అక్కడ? ఆయన తల్లిదండ్రులు పాపం చేశారా లేకపోతే ఆయన పాపం చేసిండా అంటే ఏమన్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు? ఇది దేవుని మహిమార్థమై వచ్చింది. అర్థమవుతుందా? సో దేవుడు తన కార్యాన్ని ఎందుకు చేస్తాడంటే, ప్రతిసారి తన కార్యాన్ని ఎందుకు చేస్తాడంటే ఒక మూలమైన ఉద్దేశం ఏంటంటే దేవునికి మహిమ రావాలని. హల్లెలూయా! ఆయనకు మహిమ రావాలని, అనేకులు ఆయనను నమ్మాలని, విశ్వసించాలని. ఇవి 2 మెయిన్ ఉద్దేశాలు. వేరేది ఇంకా ఏమి కాదు. ఫస్ట్ ఆ ప్రయారిటీస్ అన్నట్టు. సో ఇక్కడ దాని తర్వాత వచనాలు చదవండి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. అటు పిమ్మట ఆయన, మనము యూదయకు తిరిగి వెళ్ళదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండివే, అక్కడికి తిరిగి వెళ్ళదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్రుపడునని చెప్పారు. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నారని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడునని. ప్రభువా, చాలు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇవన్నీ విషయాలు మనం అన్ని చదువుకుంటే టైం అవుతుంది. ఇంకా లాస్ట్ వచనాలు కూడా మనం చదువుకుందాం, మిగతా ముందున్న వచనాలు కూడా మనం చదువుకుందాం. ఏంటంటే చివరికి యేసుక్రీస్తు ప్రభుల వారు వార్త ఏమని వింటాడంటే ఆయన రోగి అయి ఉన్నాడు, వ్యాధితో ఉన్నాడని తెలుసు. ఏంటిది? వ్యాధితో ఉన్నాడని తెలుసు. ఓకేనా? అయితే వ్యాధితో ఉన్న తర్వాత మరి కొన్ని రోజులు తెలిసిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడు? తెలిసి కూడా వ్యాధితో ఉన్నాడని తెలిసి కూడా ఏం చేశాడు? 2 రోజులు ఆగాడు. ఓకే, ఆ 2 రోజులు ఆగిన తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు నడు, మనము ఎక్కడికి వెళ్దాం? యూదయకి వెళ్దాం. యూదయకి వెళ్దాం అనేసరికి ఏమైంది? ఇప్పుడు శిష్యులందరూ ఏమన్నారు? అక్కడికి వెళ్తే ఏమవుతుంది? ఒక ఆయనను రోగిని చూడడానికి వెళ్తా ఉన్నావు, రోగంతో ఉన్నాడు, రోగి ఎట్లయినా చస్తాడు, ఆయన సావుతో మనం కూడా చావడం ఎందుకు అన్న ఆలోచన ఉండే అందరికి ఉండే ఆలోచన. ఎవరు చెప్పకపోయేసరికి వద్దయ్యా యేసయ్య, వెళ్తే మనల్ని అటాక్ చేస్తారు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఏంటంటే ఏంది ఇక్కడ అక్కడ ఏంటంటే పగలు 12 గంటలు. వాళ్ళకి ఎట్లా అంటే అప్పట్లో టైమింగ్స్ ఏ విధంగా మెజర్ చేసేవాళ్ళంటే 12 గంటలు అంటే వారికి సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు ఒక 12 గంటలు అన్నట్టు. దాని తర్వాత 6 నుంచి 6 అన్నట్టుగా మనం చెప్పాలంటే ఒక మాట. దాని తర్వాత మిగతాది రాత్రికాలం అంతా సూర్యుడు లేని సమయం అంతా, కనబడని సమయం అంతా, ఆ సమయం అంతా ఇంకా మిగతా 12 గంటలు అంటే చీకటి పడినప్పుడు ఒక 12 గంటలు, వెలుగున్నప్పుడు ఒక 12 గంటలుగా గుర్తించేవారు. అప్పట్లో ఆ ఆచారం, ఆ పద్ధతి, ఆ విధమైన సైన్స్ వాళ్ళకు ఉండే. సో మరి
అటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నాడు అంటే 2 పరిస్థితులు చెప్తున్నారు. ఒకవైపు ఏమో శిష్యులందరూ ఏం చెప్తున్నారు, ఇటు మనకు థ్రెట్ ఉంది అని చెప్తున్నారు. యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ సమయం లేదని చెప్తున్నాడు. హల్లెలూయా. సారాంశం చెప్తున్నా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్తున్నాడంటే ఉన్నప్పుడే, వెలుగున్నప్పుడే ఏం చేయాలి, నా పనిని నేను పూర్తి చేయాలి. మీరేమో మీ పర్స్పెక్టివ్, మీ ధ్యానం అంతా దేనిపైన ఉంది, థ్రెట్ పైన, ప్రాణ అపాయం పైన ఉంది. యేసుక్రీస్తుకి ఎటువైపు ఉంది ధ్యానం అంతా, సమయం పైన ఉంది. దేవుడిచ్చిన సమయం పైన, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని పోనీయకూడదు అని 2 వ్యతిరేకమైన 2 వేరే వేరే ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆలోచనతో పోయాడు కాబట్టి లాజర్ దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారమైంది. వెళ్ళి అక్కడ మొత్తానికి అక్కడ స్వస్థపరిచినట్టు, తిరిగి లేపినట్టు మనం చూస్తాను. మిగతాది మనం స్టోరీ చూసుకుందాం. అయితే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే 2 పర్టిక్యులర్ ఇన్సిడెంట్స్ అయినాయి. ఇక్కడ యోహాను భక్తుడు చాలా చక్కగా రాసింటే అది ఎవరు రాయలేదు. ఒకటి, పెళ్లి దగ్గర ఒక అద్భుతం చేస్తాడు. రెండవది, ఫ్యూనరల్ దగ్గర ఒక అద్భుతం చేస్తాడు యేసయ్య. ఎవరు రాయలేదు అది. మొట్టమొదటిగా కానా అన్న ఊరిలో పెళ్ళి అవుతుంది, ఫస్ట్ మిరాకిల్ కదా. ఏం చేస్తాడు అక్కడ, నీళ్లను ద్రాక్షారసంగా మార్చి అక్కడ అద్భుతం చేస్తాడు. ఏంది ఇక్కడ ఏ అద్భుతం ఎక్కడ చేసిందంటే అది చాలా సంతోషకరమైన, చాలా ఉత్సాహంగా ఉండే ఆ సిచ్యువేషన్, మ్యారేజ్ అన్న సిచ్యువేషన్లో అద్భుతం చేశాడు. రెండో అద్భుతం ఎక్కడ చేశాడు అంటే ఇంకా చాలా అద్భుతాలు చేశాడు. ఈ అద్భుతం ఎక్కడ చేశాడు, చాలా విచారంతో, బాధతో ఫ్యూనరల్ దగ్గర ఈ అద్భుతం చేశాడు. ఈ విధంగా యోహాను భక్తుడు 2 మెయిన్ ఈవెంట్స్ని కవర్ చేశాడు. ఒకటి పెళ్ళి, ఒకటి చావు. ఈ 2 విషయాలు కవర్ చేసి ఇక్కడ రాశాడు. అక్కడ నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, ఇక్కడ మరణాన్ని జీవంగా మార్చాడు. హల్లెలూయా. అది మన గొప్ప దేవుని విషయం కదా, మన దేవుని గొప్పతనము అటువంటిది. సో ఇక్కడ మనం కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. దేవుడు తన ప్రేమను ఏ విధంగా చూపించాడు. ఇక్కడ ఒక మాట ఉంది కదా, ఏమని, నీవు ప్రేమించువాడు రోగి ఆయను అని ఉంది కదా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు 25వ వచనంలో, 11వ అధ్యాయం 25వ వచనంలో ఏమని ఉందంటే, మనం అనుకున్న మాట, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని చెప్తా ఉన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటి, పునరుత్థానమును జీవమును నేనే. ఏమంటున్నాడంటే నేనే పునరుత్థానమునకు కర్తను, నేనే జీవమునకు కర్తను. ఒక వ్యక్తికి జీవము రావాలంటే అది నా నుండే రావాలి. ఒక వ్యక్తి పునరుత్థానుడు కావాలంటే నా ప్రమేయం లేకుండా, నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా, నా ప్లాన్ లేకుండా, నా చిత్తము లేకుండా ఎవ్వడు తిరిగి లేవలేడు. నా మాట సెలవీయకుండా ఎవ్వడు తిరిగి లేవలేడు. కాబట్టి నేనే ఆ పునరుత్థానము, నేనే ఆ జీవమునని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు. దాని తర్వాత ఇంకొక మాట ఏమంటున్నాడంటే, ఒకవేళ నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను, ఓకేనా, చనిపోయినను బ్రతుకును. అయితే ఇక్కడ మంచిగా దేవుడు ఒక చెప్తున్నాడు ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు ఇక చావడు అని కాదు, చస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు లాజర్ తిరిగి లేచినా కానీ మళ్ళీ చావలేదా, ఇంకా బతికే ఉన్నాడా, మన మధ్యలో తిరుగుతున్నాడా? వెళ్తే బేతనీలో ఇప్పుడు కనిపిస్తాడా? కనిపించాడు. మరలా ఏమవుతాడు? చనిపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆత్మీయమైన మరణం. ఒకవేళ చనిపోయినా కానీ ఆయన ఏం చేస్తాడంట, తిరిగి లేపుతాడంట. ఆత్మీయమైన మరణమే కాదు, శరీరానుసారమైన మరణం కూడా ఒకవేళ చనిపోయినను ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు, మేఘాల మీద వచ్చినప్పుడు, బూరతో వచ్చినప్పుడు, ఆ బూర ధ్వనితో ఏం చేస్తారంటే చనిపోయిన వారు మొదట నిద్ర నుండి లేస్తారంట. హల్లెలూయా. అటువంటి శక్తి గలవాడు మన దేవుడు. ఆయనే పునరుత్థానము జీవము, ఆయనే పునరుత్థానానికి జీవానికి కర్త. అది మనము నమ్మాలి. హల్లెలూయా. సో ఇక్కడ ఈ యొక్క యోహాను భక్తుడు ఎందుకు ఈ యొక్క సువార్తను రాస్తా ఉన్నాడు? ఎందుకు రాస్తా ఉన్నాడు? ఆయనను, యేసుక్రీస్తును విశ్వసించాలని, నమ్మాలని. మనం చదువుకుంటున్నాము 10వ వచనం కూడా ఏ విధంగా ముగించబడిందంటే, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని ముగించబడ్డది. ఎందుకంటే మరి యోహాను భక్తుడు పదే పదే ఈ అంశాన్ని ఎందుకు రాస్తా ఉన్నాడంటే, నేను రాస్తున్న సువార్త నెరవేర్చబడుతుంది, అనేకులు ఆయన నమ్ముతున్నారు అన్న మాటను పదే పదే రాస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ గుడ్డివారిని స్వస్థపరిచే
పెద్ద హడావుడి అయిపోయింది కదా. గుడ్డివానికి చూపు రావడం ఏంది అనుకున్న క్రమంలో యూదులు అందరూ అటు ఇటు, కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. వాళ్ళు ఇంకా కోపంతో ఉన్నారు. ఎందుకు ఇలా అయిందని, విశ్రాంతి దినం ఎందుకు చేస్తాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నామని ఎలా అంటారన్న కోపంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారిని వాళ్ళకి ఇంకా కొంచెం కోపం తెచ్చే విధంగా ఏం చేశాడు, చనిపోయిన లాజర్ని కూడా తిరిగి లేపాడు. సో పునరుత్థానానికి జీవానికి కర్త అయిన యేసు ఏ విధంగా మనందరినీ ఏ విధంగా ఆ యొక్క పునరుత్థానం ఏ విధంగా ఇస్తాడు, మనల్ని ఏ విధంగా మనకు జీవం ఇస్తాడో మనం తెలుసుకుందాం. ఎందుకంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఈ కార్యాన్ని మన పట్ల ఎందుకు చేస్తాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఎంత నిశ్చయత మార్తకు మేరీకి ఉందో ఏమని, యేసుక్రీస్తు ప్రభు లాజర్ని ప్రేమిస్తున్నాడని, ఆ నిశ్చయత మనందరికి కూడా ఉండాలి. ఓకేనా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను తిరిగి లేపుతాడు చనిపోయినా కానీ అంటే, మనము ఆయనను ప్రేమిస్తున్నామని కాదు, కానీ మొట్టమొదటిగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని. హల్లెలూయా. ఆయన ప్రేమను బట్టి ఇట్టి కార్యాన్ని చేస్తాడు, ఆయన కృపను బట్టి ఇట్టి కార్యాన్ని చేస్తాడు. అర్థమవుతుందా? మనది, మన సొంతది, మనం డబ్బ కొట్టుకునేది ఇక్కడ ఏమీ లేదు. కేవలం మనం బోస్ట్ చేసుకుంది, మనం గణపరుచుకుంది మన వ్యక్తిత్వమే కానీ, మన పర్సనాలిటీ కానీ, మన క్యారెక్టర్ కానీ ఏమీ లేదు, కేవలం ఆయన ప్రేమను బట్టి. సో ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఈ యొక్క పునరుత్థాన శక్తిని, ఆయన ప్రేమను ఏ విధంగా చూపించాడో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆయనకి ఏముందని ఇక్కడ చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసు అది విని ఈ వ్యాధి మరణమునకు వచ్చినది కాదు. దేనికి వచ్చినది? ఈ వ్యాధి మరణానికి వచ్చినది కాదు. సో ఈ వ్యాధి ఏ విధంగా మారిందో మనం చూసుకుందాం. ఓకేనా. మొట్టమొదటి ఆయన దగ్గర ఏముంది? వ్యాధి ఉంది. ఎటువంటి వ్యాధి మనకు తెలియదు. మరణకరమైన వ్యాధి, ఆందోళన తెచ్చే వ్యాధి. ఒక వర్తమానంను యేసుక్రీస్తుకి తక్షణమే వెంటనే పంపించిన వ్యాధి. ఒక సీరియస్ అటెన్షన్ అందరికీ రావాల్సిన విషయం, ఒక వ్యాధి వచ్చి కదా, ఆ వ్యాధి గురించి పంపించింది. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం చెప్పారు, వ్యాధి మరణంనకు వచ్చినది కాదు అని. హల్లెలూయా. సో ఇక్కడ ఈ వ్యాధి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా తన ప్రేమను కనపరిచాడో చూద్దాం. ఏమని చెప్తున్నాడు? ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంట? దేవుణ్ణి మహిమపరచడానికి. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచడానికి. ఇంకా 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 మిగతా వచనాలు కూడా చెప్తాడు ఒక దగ్గర. అది మీ సంతోషం కూడా, మీరు సంతోషించాలని కూడా అక్కడ ఒక మాట చెప్తాడు. చదవండి, అది ఎక్కడ ఉంది? 14వ వచనంలో. కదా. ఇంకోటి ఏమంటున్నాడో, ఇది మహిమపరచడానికి కాదు, మీ సంతోషం కొరకు ఇంకా మీరు విశ్వాసం ఉంచాలని. అంతేనా? ఇది మీరు విశ్వాసం ఉంచాలని చెప్తా ఉన్నాడు. సో ఈ వ్యాధి ఏ విధంగా ఈ వ్యాధి మరణానికి దారి తీయలేదు, కానీ దేనికి దారి తీసిందో మనం చూద్దాం. మొట్టమొదటిగా ఈ వ్యాధి వచ్చిన తర్వాత దేనికి దారి తీసిందంటే ఒక విరామంకి దారి తీసింది. విరామం ఎందుకనంటే వారావాలని చెప్పిన. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడు? చనిపోయిన తర్వాత 5వ వచనంలో ఏముంది? అక్కడ ఆ వాత విన్న తర్వాత 6వ వచనంలో ఇంకా 2 రోజులు ఉన్నాడంట. అంటే ఒక విరామం, ఒక ఇంటర్వెల్ యేసుక్రీస్తు ప్రభుల వారు కావాలని తీసుకున్నాడు. హల్లెలూయా. వ్యాధి వచ్చిన తర్వాత ఏం తీసుకున్నాడు యేసయ్య? ఒక విరామం తీసుకున్నాడు. వెంటనే రియాక్ట్ కాలేదు. ఎందుకు? మన విశ్వాసాన్ని పరీక్షించాలని, మనం విశ్వాసంలో బలపడాలని. అది ఇంకా తీవ్రంగా అయినప్పుడు కూడా, ఎంత తీవ్రంగా అయితే అంత తీవ్రంగా తన శక్తిని, తన ప్రేమను కనపరచాలని ఒక విరామము తీసుకున్నాడు. ఒకవేళ వెంటనే వెళ్ళి వ్యాధిగా ఉన్నప్పుడే స్వస్థపరిస్తే ఏమనుకుంటారు అందరూ? గుడ్డివాన్ని స్వస్థపరిచినట్టు ఈయనను కూడా స్వస్థపరిచాడు అని అనుకుంటారు. కానీ వ్యాధి మరణానికి దారి తీసినాక, చనిపోయినాక ఆ వ్యక్తిని మరలా జీవంలోనికి నడిపిస్తే అదా ఎలా ఉంటుంది? అది ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు కదా. దేవుని ఉద్దేశం కూడా అదే. ఆయన ఇంటెన్షనల్గా విరామం తీసుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఇంటెన్షనల్గా డెలిబరేట్గా విరామం తీసుకున్నాడు.
రెస్ట్ తీసుకున్నాడు, వెళ్ళలేదు. ఓకే, వ్యాధి నుండి విరామంకి మారింది. సో ఇక్కడ మన జీవితంలో కూడా చాలా విషయాలు మనం కూడా వ్యాధితో ఉంటాం కదా. కొన్నిసార్లు మనకు కూడా విధమైన పరిస్థితులు, ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు, కావాలనే విరామం తీసుకుంటాడు. మనం అనుకుంటున్నప్పుడు వెంటనే వర్తమానం మనం కూడా మేరీ మార్తలు పంపించినప్పుడు మనం కూడా ప్రేయర్స్ వెంటనే ఇట్లా పంపిస్తుంటాం. టటటటటని 5G స్పీడ్ తోటి, 6G స్పీడ్ తోటి మనం వెంటనే ప్రార్థనలు చేసి దేవునికి పంపిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు, విరామం తీసుకుంటాడు. తీసుకొని నా టైం ఉంది, ఓకేనా, నా టైంలో నేను చేస్తా అని చెప్పేసి దేవుడు అనుకుంటాడు. ఇక్కడ ఏం చేశాడు, విరామం తీసుకుంటాడు. అది ఇంకా తీవ్రంగా మారింది. ఆ వ్యాధి కాస్త ఇంకా తీవ్రంగా మారింది. మారిన తర్వాత ఆయనది ఎంత గొప్ప ప్రేమ అంటే, ఇక్కడ విరామం తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమైంది, ఏడో వచనం నుండి చదువు. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులను రాళ్లతో కొట్ట చంపుచుచుండే, అక్కడికి తిరిగి వెళుదు అని ఆయన అడిగారు. చాలు, ఇక్కడ మనం చదువుకుందాము. ఇక్కడ ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా ఆయన ప్రేమ ద్వారా ఆయన విరామం తీసుకున్నాడు. ఓకేనా, ఆయన ప్రేమ ద్వారా ఏమని కోరుకుంటున్నాడు అంటే, ఆయన ప్రేమ ద్వారా ఈ కార్యాన్ని చేసి తండ్రికి మహిమ తెద్దామనుకుంటున్నాడు. ఓకే, ఆ ప్రేమను కనపరిచి తండ్రికి మహిమను తెద్దామనుకుంటున్నాడు. ఆ ప్రేమను కనపరిచి ఒక విరామం తీసుకొని మన విశ్వాసాన్ని బలపరచాలని కూడా దేవుడు ఉద్దేశించాడు. ఇంకా ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిది మనకు పునరుత్థానము, మనకు ఆయన ప్రేమను అనుగ్రహించని, రాజరుకు ఆ పునరుత్థానాన్ని, రాజరుకు ఆ యొక్క జీవాన్ని ఇవ్వడానికి ఏమని నిశ్చయించుకున్నాడంటే, యూదయకు వెళ్దామని నిశ్చయించుకున్నాడు. హల్లెలూయా. యూదయలో ఎవరున్నారు, అక్కడ లాజరు ఉన్నాడా? లాజర్తో పాటు ఎవరున్నారు? రాళ్ళు పట్టుకొని యూదులు ఉన్నారు కదా. రాళ్ళు పట్టుకొని యూదులు ఉన్నారు. ఎట్లా ఉన్నారు రాళ్ళు పట్టుకొని? క్రోధముతోటి, కక్షతోటి, ఈర్ష్యతోటి, ద్వేషముతోటి నిండుకొని ఉన్నారు. ఆ ద్వేషము అది ఎంతదంటే దేనికైనా తెగిస్తారు, దేనికైతే ఎవరిని చూడరు. ఇంకా మనము ఈరోజు నేను న్యూస్ మార్నింగే చదివాను. హెజ్బొల్లా అన్న ఒక తీవ్రవాది గుంపు ఇజ్రాయెల్ పైన అటాక్ చేసి, ఈరోజే వచ్చింది న్యూస్. ఫుట్బాల్ ఆడుకుంటున్న కొంతమంది చిన్నపిల్లలు, 12 years 16 years లోపు ఉన్న పిల్లలు 12 మంది చనిపోయినారు. వాళ్ళు రాకెట్ పంపిస్తే హెజ్బొల్లాలో ఉన్న చిన్నపిల్లలు చాలామంది చనిపోయారు. సో ఇక్కడ చూడండి, కోపంతో, ద్వేషంతో, అయ్యో ఈ రాకెట్ పంపిస్తే పిల్లల పైన పడుతుందేమో అంటే సిటిజన్స్ పైన అటాక్ చేస్తున్నారు. మన ఆర్మీ పైన, లేకపోతే సోల్జర్స్ పైన, ఈ సిబ్బంది పైన చేయట్లేదు, కానీ ఎవరిపైన చేస్తున్నారు? కామన్ సిటిజన్స్ పైన ఈ తీవ్రవాది గుంపు అటాక్ చేస్తున్నారు. ఎందుకు? వారిలో ద్వేషము, క్రోధము, కక్ష నిండుకొని ఉంది కాబట్టి. ఓకే, సో కాబట్టి ఆ విధమైన క్రోధము, కక్ష, ద్వేషము వీళ్ళకు కూడా ఉంది. రాళ్ళు పట్టుకొని ఉన్నారు అక్కడ యేసయ్యను ఎదిరించాలని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత గొప్ప ప్రేమ అంటే, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మరి లాజర్ కోసం ముందుకు రావడానికి నిశ్చయించుకున్నాడు. అయితే ఇక్కడ మనం ఇదివరకు మనం ధ్యానించుకున్నాం కదా. శిష్యులందరూ ఏమని చూస్తున్నారంటే, అక్కడ ఎవరున్నారు? అక్కడికి వెళ్తే యూదులు ఉన్నారు, రాళ్ళు పట్టుకొని ఉన్నారు, నిన్ను ద్వేషించేవారు, నిన్ను ఇష్టపడని వారు,